హాయ్ అండి. వెల్కమ్ టు ప్రభా కుకింగ్స్ వీడియోస్. ఇవాళ నేను చేస్తున్న కర్రీ ఎగ్స్‌తో డిఫరెంట్‌గా చేస్తున్నాను. ఇది కాస్త పన్నీర్ టేస్ట్‌లో ఉంటుంది. ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్‌కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వలన బాక్స్‌కి ఎగ్స్ అంటుకోకుండా ఉంటాయి. ఇది ఎగ్స్ వేసుకొని కారం వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కొన్ని వాటర్ వేసుకొని బాక్స్ పెట్టుకోవాలి. ఆ బాక్స్ వాటర్లో మునగకుండా చూసుకోవాలి. ఆ గిన్నెకి మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు కూరకు కావలసినవి చూసేద్దాం. ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర, స్పూన్ గసగసాలు, 2 లవంగాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ గిన్నెలో బాక్స్ని తీసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం ముందుగా బాక్స్కి ఆయిల్ అప్లై చేయడం వలన ఎగ్స్ బాక్స్కి అంటుకోకుండా చాలా నీట్గా వచ్చాయి. చూడండి, ఎగ్ అచ్చు పన్నీర్ ముక్కల్లో ఎంత స్మూత్గా ఉన్నాయో. ఇప్పుడు స్టవ్ పైన మనం ఒక పెనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ, 5 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకొని 5 నిమిషాలు వేపుకోవాలి. నేను ఒక స్పూన్ అండ్ హాఫ్ కారం, స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకా ఎక్కువ కారం వేసుకొని కలుపుకోవచ్చు. 1.5 గ్లాసుల వాటర్ వేసుకొని ఆ ఎగ్ పీసెస్ని ఇందులో వేసుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది దగ్గరికి ఉడికిన తర్వాత కాస్త కొత్తిమీర వేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిందండి. మీరు కూడా చెప్పండి ట్రై చేసి ఎలా ఉందనేది.